guys, welcome back to my channel at the rate of Sprouted Beans. So thanks for your wonderful support. So today's video is completely about biotechnology in CBIT. So బేసిక్గా బైపీసీ స్టూడెంట్స్కి చూసుకుంటే ఒకవేళ వాళ్ళు బీటెక్ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఇన్ బీవీఆర్ఐటి కాలేజ్, సెకండ్ వన్ వచ్చేసి బయోటెక్నాలజీ ఇన్ సిబిఐటి. సో మనము ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ పైన మనం ఒక ఫుల్ వీడియో కవర్ చేసాము. సో ఈరోజు మనం బయోటెక్నాలజీ ప్లేస్మెంట్స్ గురించి, కోర్స్ స్ట్రక్చర్, ఫీ స్ట్రక్చర్, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, బికాస్ చాలా ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది మన ఛానల్లో రాబోతుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ నేను డిస్కస్ చేయాలనుకునే పాయింట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అండి. సో ఈ కాలేజ్లో బేసికల్గా ఫీ వచ్చేసి అరౌండ్ 1,65,000 పర్ ఇయర్ అండి, ఎక్స్క్లూడింగ్ మిసిలినియస్ ఫీ, అడ్మిషన్ ఫీ, హాస్టల్ ఫీ ఇవన్నీ సపరేట్. సో హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉంది, నాట్ ఫర్ గర్ల్స్. సో గర్ల్స్ వచ్చేసి చుట్టుపక్కల ప్రైవేట్ హాస్టల్స్లో జాయిన్ అవ్వచ్చు. హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడే ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోర్స్ స్ట్రక్చర్. సో ఈ స్పెసిఫిక్ బీటెక్ డిగ్రీలో పాపులర్ సబ్జెక్ట్స్ అంటే మోస్ట్ నోన్ సబ్జెక్ట్స్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు మన స్పెసిఫిక్ ఈ డిగ్రీకి అరౌండ్ 6 LPA యావరేజ్ ప్యాకేజ్ ఉందండి. సో వీళ్ళు సేమ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ లాగానే సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్ యాజ్ వెల్ యాజ్ కోర్ ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్. సో సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్కి మేజర్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో కోర్ ప్లేస్మెంట్స్లో ఎక్కడ ప్లేస్ అవుతారంటే హాస్పిటల్స్లో, నెక్స్ట్ ఫార్మా కంపెనీస్లో, నెక్స్ట్ బయోటెక్నాలజీ కంపెనీస్లో, ఈ కంపెనీస్లో ప్లేస్ అవుతూ ఉంటారు. సో నార్మల్ రెగ్యులర్లీ యాక్సెంచర్, TCS ఇట్లాంటి కంపెనీస్ ఎలిజిబిలిటీ ఇస్తుంది ఈ స్పెసిఫిక్ డిగ్రీకి. అన్ని బ్రాంచెస్కి ఎలా అయితే ఎలిజిబిలిటీ ఇస్తుందో ఈ బ్రాంచ్ కూడా అలాగే ఎలిజిబిలిటీ ఇస్తుందండి. సో స్టూడెంట్స్ ఎవరైతే వర్త్ ఉంటారో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. సో మనం కెరీర్ ఆప్షన్స్లో ప్లేస్మెంట్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి హైయర్ స్టడీస్. సో హైయర్ స్టడీస్ వచ్చేసి మనం ఇక్కడ గేట్ రాసుకొని ఐఐటీలో ఆర్ NITలో ఎంటెక్ చేసుకోవచ్చు. ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ చాలా కాలేజెస్లో ఉంది. IIT మద్రాస్ ఇలా చాలా కాలేజెస్లో ఉంది. అండ్ మాస్టర్స్ అయితే చాలా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. మాస్టర్స్ ఇన్ ఓషన్ బయోటెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్, ఇలా UK, కెనడా అండ్ ఆల్సో US ఇలాంటి మేజర్ కంట్రీస్లో మంచి ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఏ కంట్రీ చూసుకున్నా ఫార్మా అనేది కంపల్సరీ అండి, నాట్ లైక్ సాఫ్ట్వేర్. రెసిషన్ ఉండదు, ఒకవేళ రెసిషన్ ఉన్నా చాలా లిమిటెడ్లో ఉంటుంది. సో థింక్ ఫర్ వన్స్. ఈ బ్రాంచెస్లో చాలా గ్రోత్ కూడా ఉంటుంది, అంటే కంపెనీస్లో చాలా గ్రోత్ ఉంటుంది. మనం ఒకటే అనుకుంటాము ఇనిషియల్ శాలరీస్ చాలా లో కంపేర్ టు సాఫ్ట్వేర్ అని చెప్పేసి, కానీ ఇనిషియల్ శాలరీ ఎంత లో ఉన్నా సరే ఒక రెసిషన్ ఫ్రీ జాబ్కి ఉండే అంత ఫ్లెక్సిబిలిటీ ఇంకెక్కడా ఉండదు. అండ్ ఆల్సో మంచి ఇంక్రిమెంట్స్ అంటే గ్రోత్ ఉంటుంది. కంపెనీస్ షిఫ్ట్ అయినప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది. సో ఇలాంటి చాలా సెక్టార్స్లో మనం వర్క్ చేయొచ్చు. R&D, ప్రొడక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, ఇంకా ఇలాంటి చాలా డిపార్ట్మెంట్స్లో మనం వర్క్ చేయొచ్చు. సో థింక్ ఫర్ వన్స్ అని చెప్తాను నేను ఒకటి. ఈ బైపీసీ స్టూడెంట్స్కి మేజర్లీ మంచి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. సో గైస్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. If you find this video little bit helpful, please subscribe to my channel. Thank you.